నమస్తే విఎస్ న్యూస్ కి స్వాగతం. బీజేపీ ప్రెస్ మీట్, డీకే అరుణ మీడియా సమావేశం. సమావేశానికి నాతో పాటు పాల్గొంటున్నటువంటి పవర్ లీడర్ అంజన గారు, సీనియర్ నాయకులు పాండురంగారెడ్డి గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, లలితమ్మ గారు, యువమోర్చా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి మహబూబ్నగర్ పట్టణానికి చెందినటువంటి ప్రేమ్నగర్ ఏరియాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి యూత్ అంతా కూడా వెంకటేషు, వసంతు, అదేవిధంగా వంశీ, శివకుమార్, విష్ణు, వేణు, భాను, సమీర్, విఘ్నేష్, వేణు, అరుణ్ యూత్ని పెద్ద ఎత్తున మరి ప్రేమ్నగర్ నుంచి చాలా పెద్ద ఎత్తున యూత్ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరిండ్రు. అదేవిధంగా నర్వ మండలం లంకల గ్రామం నుంచి కూడా మన అయ్యప్ప స్వామి, బాలస్వామి, పెద్ద మనుషులు వెంకటన్న, రాములు, హనుమంతు, జగను, రహమతు వీళ్ళందరి యొక్క నేతృత్వంలో కూడా చాలామంది అక్కడ నుంచి యువత కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి పెద్ద ఎత్తున గ్రామాన ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ యువకులు కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారు భారతదేశానికి అందిస్తున్నటువంటి వారి నాయకత్వం పట్ల పెద్ద ఎత్తున గ్రామా నుంచి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వివిధ పార్టీలకు చెందినటువంటి చాలామంది రైతులు కానీ పెద్ద మనుషులు కానీ వివిధ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కానీ యువత కానీ చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరడానికి పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతున్నారు. దాంట్లో ఈరోజు ఎలక్షన్లు అంటే 2 నెలల సమయంలో మనకి ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంటు స్థానాన్ని, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాన్ని, 2 స్థానాలను కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలి అనేటటువంటి ఒక తపన ఇవాళ ప్రజల లోపల కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా యూత్ అంతా కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం పట్ల మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, ఈ దేశంలో యువత యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి ఒక నాయకుడు నరేంద్ర మోదీ గారు, మరి వారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణలో పెద్ద ఎత్తున పార్లమెంటు సీట్లు గెలిచి వారిని ప్రధానమంత్రిని చేయడానికి పాలమూరు జిల్లాతో పాటు నాగర్ కర్నూల్ పార్లమెంటు కానీ మహబూబ్నగర్ పార్లమెంటు కానీ తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి మా యొక్క మద్దతు నరేంద్ర మోదీ గారికి ఉండాలనేటటువంటి తపన రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. దాంట్లో ఇవాళ మహబూబ్నగర్లో కూడా అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా యువత కానీ పెద్దవాళ్ళు కానీ వివిధ వర్గాలతో కలిసి మాట్లాడినప్పుడు కానీ ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాం, నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, చాలా అవసరం మోదీ గారు ప్రధానిగా ఈ దేశానికి ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రతి ఒక్కరి నోట ఈరోజు వినిపిస్తున్నటువంటి మాట. మరి ఆ నేపథ్యంలోనే ఈరోజు యువత అంతా కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి మేము పనిచేస్తాం, ఇక్కడ భారతీయ జనతా పార్టీని మేము గెలిపిస్తాం, మేమందరం కూడా కష్టపడతాం, ప్రతి ఒక్క వార్డుల్లో ప్రతి ఒక్క బూతులో కూడా కష్టపడి భారతీయ జనతా పార్టీ యొక్క విజయానికి తోడ్పడతామని ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈరోజు యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యిండ్రు. వారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి స్వాగతం ఇస్తా ఉన్నా. మరి గెలిపే లక్ష్యంగా రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా మరి కృషి చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా ఆశిస్తూ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ, అధికారంలో దిగిపోయినటువంటి పార్టీ, 2 పార్టీలు కూడా ఈరోజు ఇరు పార్టీలు కూడా వాళ్ళ యొక్క నేనంటేటువంటి విధంగా ఈరోజు పబ్లిక్లో ఏ విధంగా ప్రజలని మోసం చేయాలని, ఆయన పావులా చేస్తే నేను ₹10 చేస్తే నేను రూపాయి మోసం చేయాలంటే విధంగా ఈరోజు నడుస్తూ ఉంది తెలంగాణలో రాజకీయం.